హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్టాంజా ఫార్మ్స్ని డిస్కస్ చేసుకుందాం. కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది కాబట్టి అటెంప్టివ్గా వినండి. సో సుత్తు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జామ్ చెప్పేసుకుందాం. 10 స్టాంజా ఫార్మ్స్ ఉంటాయి మెయిన్గా, అవి మనం డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ కప్లెట్. కప్లెట్, కపుల్ అంటే రెండు, కప్లెట్ అంటే 2 లైన్స్. 2 లైన్స్. ఇది చాసర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి చాసర్. జనరల్ గా దీని రైమ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏఏ అంటే సేమ్ రైమ్ స్కీమ్ ఉంటుంది అనమాట. ఏఏ బిబి సిసి అన్నట్టుగా ఉంటుంది అనమాట. రైట్. జనరల్ గా కప్లెట్ లో 2 రకాలు ఉంటాయి. మనకి ఆర్డినరీ కప్లెట్, హీరోయిక్ కప్లెట్ అని ఉంటుంది. ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్డినరీ కప్లెట్ లో ఎన్ని సిలబుల్స్ అయినా ఉండొచ్చు, కానీ హీరోయిక్ కప్లెట్ లో మాత్రం కేవలం అయాంబిక్ పెంటామీటర్ మాత్రమే యూజ్ చేస్తాం. రైట్. అయాంబిక్ అంటే మీకు తెలుసు, సో అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. పెంటామీటర్ అంటే 5 మీటర్స్ అంటే 5 ఫూట్ ఉంటాయి అనమాట. 5 ఫీట్ ఉంటాయి, దాన్ని మనం అయాంబిక్ పెంటామీటర్ అంటాం. రైట్. తర్వాత సెకండ్ వచ్చేసరికి టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్. ఓకే, టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్. టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్ అంటే 3 లైన్స్ ఉంటాయి. ఓకే, 3 లైన్స్ ఉంటాయి. దీనిలో జనరల్ గా రైమ్ స్కీమ్ ఇలా ఉంటుంది. ఏబిఏ, ఏబిఏ, బిసిబి లేదా అట్లా ఉంటుంది అనమాట. ఏబిఏ ఈజ్ ద మెయిన్ రైమ్ స్కీమ్. మూడోది వచ్చేసరికి టెర్జారిమా. టెర్జారిమా అంటే ఏం లేదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ పోయం. యాక్చువల్గా దీన్ని మనం స్టాంజా ఫార్మ్స్ లో చెప్పకూడదు, కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పోయం విత్ టెర్సెట్స్. టెర్సెట్స్ తోటి ఉండేటువంటి పోయమే టెర్జారిమా. ఓకే, దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే థామస్ వాట్. థామస్ వాట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ టెర్జారిమాలో జనరల్ గా రైమ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఇది ఏ బి ఏ, తర్వాత మళ్ళీ 3 లైన్స్, దీంతో బితో స్టార్ట్ అయింది. బి సి బి, మళ్ళీ సితో స్టార్ట్ అయింది. ఇట్లా సి డి సి, ఇలా 3 వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. 3 లైన్స్ తోటి 3 అంటే టెర్సెట్స్ తోటి ఒక పోయం అలా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతే అది మనం టెర్జారిమా అంటాం. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చరికి క్వాట్రైన్. క్వాట్రైన్ అంటే 4 లైన్స్. ఓకే, జనరల్ గా మనకి ఇందులో ఉండే రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి ఏబి జనరల్ రైమ్ స్కీమ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం చేంజ్ అయింది, చాలా మోడర్న్ వరల్డ్ లో టోటల్ గా చేంజ్ అయింది. దాన్ని ఎవడు అలా మెయింటైన్ చేయట్లేదు. జనరల్ రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి ఏబి. ఇది జనరల్ గా మనకి షేక్స్పియర్ రాసినటువంటి సానెట్స్ 154 సానెట్స్ అన్ని కూడా మోస్ట్లీ క్వార్టరైన్స్, అంటే 3 క్వార్టరైన్స్ ఒక కప్లెట్ అలా రాశాడు. తెలుసు కదా 154 సానెట్స్. ఓకే, నెక్స్ట్ క్వింటెట్. క్వింటెట్ ఆర్ క్వింటైన్ ఆర్ సింక్వైన్. ఓకే, దీనిలో ఎన్ని ఉంటాయి అంటే 5 లైన్స్ ఉంటాయి. 5 లైన్స్ పోయం. ఓకే, జనరల్గా ఈ 5 లైన్స్ పోయంని ఎందుకు రాసేవాళ్ళు అంటే ఇంతకు ముందు రిలీజియస్ సాంగ్స్ కోసం రాసేవాళ్ళు అనమాట. రీజనల్ సాంగ్స్, రిలీజియస్ సాంగ్స్ రాసేవాళ్ళు. ఇది దీనిలో జనరల్ గా ఏముంటుంది అంటే ఏం లేదు, ఏబి ఏబికి సి యాడ్ చేస్తే సరిపోతుంది. ఏబి ఏబి సి, అంతే, సింపుల్. నెక్స్ట్ సస్టెట్. సస్టెట్ అంటే తెలుసు మనకి, ఇది 6 లైన్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 లైన్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే పెట్రార్క్, అన్ ఇటాలియన్ రైటర్. మనందరికి తెలిసిందే, సానెట్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనమాట. ఈయన
ఇటలీలో దీన్ని సెస్టెట్ అనేటువంటి ఫార్మ్స్ ఇతను రాసినటువంటి సానెట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. 8 + 6 ఉంటుంది. 8 ఏమో ఆక్టేవ్, 6 ఏమో సెస్టెట్. 8 + 6 8 ఆక్టేవ్, 6 సెస్టెట్. అంటే జనరల్ గా మనందరికి తెలిసిందే, ఆక్టేవ్ లోనేమో ఒక ప్రాబ్లమ్ ని హైలైట్ చేస్తారు, సెస్టెట్ లోనేమో ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకొస్తారు. అది సానెట్స్ లో అలా జరిగింది అనమాట. పెటార్కల్ సానెట్స్ ఇలా ఉంటాయి అనమాట. దాంట్లో యూజ్ చేసిందే సెస్టెట్, 6 లైన్స్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, దీన్ని బేస్ చేసుకుని యాక్చువల్ గా సెస్టినా అంటారు. సెస్టినా ఈజ్ ఆల్సో యాక్చువల్లీ దీన్ని కూడా మనం స్టాంజా ఫార్మ్స్ కింద తీసుకోకూడదు. ఇట్ ఈస్ ఏ పోయం, పొయిటిక్ టైప్ అంటామన్నమాట. టర్జారిమా అనేది ఎట్లా పొయిటిక్ టైపో, ఈ సెస్టినా కూడా పొయిటిక్ టైప్. ఇది కూడా ఇందులో ఏముంటాయి అంటే 6 లైన్స్ తో కూడినటువంటి 6 స్టాంజాస్ ఉంటాయి. 6 లైన్స్ తో కూడిన 6 స్టాంజాస్ ఉంటాయి, ఫాలోడ్ బై టెర్సెట్. ఓకే, ఎలా అంటే 6 లైన్స్ ఉంటాయి ఒక స్టాంజ్లో, అలాంటివి 6 స్టాంజాస్ ఉంటాయి. అప్పుడు ఎన్ని అవుతాయి? 36 లైన్స్ అవుతాయి. ప్లస్ ఒక టెర్సెట్ అని చెప్పాను, టోటల్ గా 39 లైన్స్ ఉంటాయి అనమాట. ఇది సెస్టినా అనేది మెయిన్ గా మనం దీనికి సంబంధించిన అంటే తీసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ 7th వచ్చేసరికి రైన్ రాయల్. రైన్ రాయల్ అనేది 7 లైన్స్ పోయం, 7 లైన్స్ స్టాంజా. ఈ 7 లైన్స్ స్టాంజా రైన్ రాయల్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే చాసర్. రిమెంబర్ దిస్. దీని యొక్క రైమ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఏబి ఏబి బిసిసి. జనరల్ గా ఇది మనం బేసిక్ గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా కూడా దీన్ని బేసిక్ గా తీసుకుంటే ఈజీగా అర్థమైంది మనకి. ఏబి ఏబి జనరల్ గా స్పెన్సర్, చాసర్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టాంజాని సెకండ్ స్టాంజాకి లింక్అప్ చేస్తారు. అందుకే బితో స్టార్ట్ అయింది, బిసిసి. ఏబి ఏబి బిసిసి, రైట్. ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి 7th. తర్వాత 8th వచ్చరికి అట్టావా రిమా. ఆర్ట్ అంటే 8, రైట్. 8 లైన్స్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే థామస్ వాట్. చూడండి, మనకి టెర్జారిమా, అట్టావారిమా వీటిని ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ గా థామస్ వాట్. ఇంకా థామస్ వాట్ ఇంగ్లీష్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది ఒకటి ఉంది, అదేంటంటే సానెట్. అది మాత్రమే కాదు, బ్లాంక్ వర్స్ కూడా. గుర్తుపెట్టుకోండి, బ్లాంక్ వర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి థామస్ వాటే. 4 ఇంట్రడ్యూస్ చేసాడు, గుర్తుపెట్టుకోండి. సానెట్, టెర్జారిమా, అట్టావరిమా, బ్లాంక్ వర్స్, రైట్. ఇంకా 9th, దీనికి జనరల్ గా రైమ్ స్కీమ్ ఏబి 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 సిసి, అంతే. ఏబి 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 సిసి, ఇలా రైమ్ స్కీమ్ ఉంటుంది. దీనికి మనం ఇది ఎగ్జాక్ట్ గా మనకున్నటువంటి స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 9వ డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే స్పెన్సరియన్ స్టాంజా. స్పెన్సరియన్ స్టాంజా ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ సానెట్, రిమెంబర్ దిస్. ఓకే, ఇది స్పెన్సరియన్ స్టాంజాలో 9 లైన్స్ ఉంటాయి. నేను వరుసగా చెప్పుకున్నాను. 2 కప్లెట్, 3 టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్, టెర్జారిమా దాన్ని బేస్ చేసుకొని, తర్వాత క్వార్టరైన్ 4 లైన్స్, క్వింటైన్ ఆర్ సింక్వైన్ 5 లైన్స్, సస్టెట్ 6 లైన్స్, రైమ్ రాయల్ 7 లైన్స్, అట్టావరిమా 8 లైన్స్, స్పెన్సరియన్ స్టాంజా 9 లైన్స్. ఈ స్పెన్సరియన్ స్టాంజా ని ఇంట్రడ్యూస్ చేసింది ఆబ్వియస్ గా పేరులోనే ఉంది కాబట్టి స్పెన్సర్. దీని యొక్క రైమింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏబి ఏబి చెప్పాను నేను. చాసరు, స్పెన్సరు మోస్ట్లీ సెకండ్ స్టాంజాకి ఫస్ట్ స్టాంజాని కనెక్ట్ చేస్తారని చెప్పాను. కాబట్టి
BC BC, AB AB, BC BC, C. ఓవర్ 9th అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే విలనెల్లి. విలనెల్లి అనేది ఏంటంటే 19 లైన్స్ పోయం. యాక్చువల్గా 19 లైన్స్ పోయం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక 5x3 5 స్టాంజర్స్ టెరసెట్స్ ఉంటాయి అనమాట. ఓకే, 15 అయితే ప్లస్ 1 క్వార్ట్రైన్ 4 లైన్స్ టోటల్ 19. ఓకే, 5 స్టాంజర్స్ టెరసెట్స్ ఉంటాయి మొత్తం కలిపి. తర్వాత ఇదేం చేస్తారంటే మనకి ఒక క్వార్ట్రైన్ ఉంటుంది టోటల్గా, అప్పుడు 19 ఉంటాయి. ఎస్, ఇది మనకి మెయిన్గా చెప్పుకున్నది. అయితే ఈ స్పెన్సర్ అండ్ స్టాంజా గురించి నేను ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే 8 లైన్స్ అయాంబిక్ పెంటామీటర్ ఉంటుంది. 8 లైన్స్ అయాంబిక్ పెంటామీటర్ ఉంటుంది. లాస్ట్ లైన్ హెక్సామీటర్ ఉంటుంది. దీన్నే అలెగ్జాండ్రిన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 9 లైన్స్ ఉన్నాయి కదా, 8+1 ట్రీట్ చేసుకోండి దీన్ని. 8 లైన్స్ మొత్తం అయాంబిక్ పెంటామీటర్ ఉంటుంది. ఒక్కదానికి మాత్రం హెక్సామీటర్ ఉంటుంది. హెక్సా అంటే ఇక్కడ మనకి అలెగ్జాండ్రిన్. దాన్ని ఎక్స్ట్రా అడిషనల్ గా 9వ లైన్ ని మనం అలెగ్జాండ్రిన్ అంటాం. అది ఎస్పెషల్ గా చాసరిన్ దాంట్లోనే పాపులర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది విలనెల్లి 19 లైన్స్ పోయం. తర్వాత రాంజివ్ అనేటువంటి ఇంకొక పోయం కూడా స్టాంజా ఫామ్ కూడా ఉంది. అదేంటంటే 15 లైన్స్ పోయం. ఇదంత ఇంపార్టెంట్ కాదు, నార్మల్గా చెప్తున్నాను. 15 లైన్స్ పోయం ఇది. జనరల్గా ఇది 5+4+6 అట్లా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ క్వింటైన్తో స్టార్ట్ అయింది, తర్వాత క్వార్ట్రైన్ అయింది, ఆ తర్వాత సెస్టెట్ అట్లా ఉంటుంది అనమాట. 5+4 9+6 15 లైన్స్. సో దానికి అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఇది. ఫ్రెండ్స్ ఒక్కసారి వినండి, మళ్ళీ ఒక్కసారి జస్ట్ క్విక్ రివిజన్ చేస్తాను. ఫస్ట్ కప్లెట్ చాసర్ ఇంట్రడ్యూస్ చేసాడు. దీనికి జనరల్గా ఎప్పుడు సేమ్ రైమ్ స్కీమ్ ఉంటుంది. తర్వాత టెర్సెట్ 3 లైన్స్ ఉంటాయి, లేదా ట్రిప్లెట్ అంటాం దీన్ని. థామస్ వాట్ ఓకే, దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. తర్వాత టెర్జారిమా వచ్చేసరికి మనకి థామస్ వాట్ ఇంట్రడ్యూస్ చేసాడు. ఓకే, తర్వాత 4th క్వార్ట్రైన్, 5th సింక్వైన్, 6th సెస్టెట్, 7th రైన్ రాయల్, 8th అఠావరిమా, 9 స్పెన్సరియన్ సానెట్, 10 విలనెల్లి అండ్ రాంజివ్. రైట్ ఫ్రెండ్స్, సో ఇది టోటల్గా మనకున్నటువంటి స్టాంజా ఫార్మ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు.